కీలక శాఖలు భాజపాకే. రాజ్నాథ్, అమిత్ షా, నిర్మల, జైశంకర్లకు పాత శాఖల కేటాయింపు. మొత్తం 12 మందికి యథాతథం. నడ్డాకు వైద్య ఆరోగ్యం, ఇక కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం శాఖ కేటాయించింది. ఇక పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖలు, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఢిల్లీలో సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోడీ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఆ చిత్రాన్ని చూసుకోవచ్చు. కేంద్రంలో అత్యంత కీలకమైన 4 శాఖలను భారతీయ జనతా పార్టీ అట్టిపెట్టుకుంది. వాటిని గతంలో నిర్వహించిన రాజ్నాథ్ సింగ్ అంటే రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, జైశంకర్లకే విదేశీ వ్యవహారాలు అప్పగించింది. ఇక ప్రధాని నేతృత్వంలోని భద్రతపై ఏర్పాటయ్యే క్యాబినెట్ కమిటీలో ఈ శాఖలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. వీరితో పాటు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రధాని సిఫారసు మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖలు దక్కాయి. అయితే సహాయ మంత్రులుగా నియమితులైనటువంటి తెలుగువారిలో బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రిగా, ఇక పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు సహాయ మంత్రిగా, ఇటు శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖకు సంబంధించి సహాయ మంత్రులుగా ప్రధాని కేటాయించారు. ఇక కొత్త బాధ్యతలు చేపట్టిన 30 మంది కేబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వారే. అందులో 12 మందికి పాత శాఖలకి దక్కాయి. అయితే వీరిలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, తర్వాత నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్, ఇక పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఇక సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. అయితే అశ్విని వైష్ణవ్కు ఇదివరకు ఉన్న శాఖలకు తోడు కొత్తగా సమాచార ప్రసార శాఖలను కూడా అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం మీద ఇక్కడ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, ఏ రాష్ట్రాలకు ఏ శాఖలు ఇవ్వాలి, తర్వాత ఇక్కడ ఏ పార్టీలకు సంబంధించి ఏ శాఖలు కేటాయించాలి దానిపైన క్లియర్గా ప్రధానమంత్రి ఆయా శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రామ్మోహన్ గతంలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన శాఖనే. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ దక్కింది. గతంలో 2014 నుంచి 2018 వరకు ఇదే శాఖను విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఆయన హయాంలోనే కర్నూలు, దస్తగిరి, భోగపురం విమానాశ్రయాలకు బీజం పడింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.